నమస్కారం. నా పేరు డాక్టర్ దేవయ్య గుండెల. నేను న్యాచురోపతి డాక్టర్ని. న్యాచురోపతి, అకుపంక్చర్, ఓజోన్ థెరపీ మరియు ఇతర హెల్త్ సంబంధిత వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ రత్న సాయి క్లినిక్ చూడండి. థ్యాంక్ యూ. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాము. ఇది ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయం అన్నమాట. ఇది ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి బెనిఫిట్ పొంది చేస్తున్న వీడియో అన్నమాట. ఇది అడవి ఆముదము చెట్టు. దీన్ని అడవి ఆముదం చెట్టు అంటారు. దీని గురించి ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందని అంటే, దీని ద్వారా నాకు చాలా చక్కటి బెనిఫిట్ జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అడవి ఆముదము శాస్త్రీయ నామం వచ్చేసి జెట్రోపా కర్కస్. ఇది యుఫోర్బియేసి అనే కుటుంబానికి చెందింది. యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన అన్ని మొక్కలలో ఒక గుణం ఉంటుందన్నమాట. చెట్టును, కాడను, కొమ్మను తుంచినప్పుడు పాలు గారుతుంటాయి. రసం, ఒక రకమైన ద్రవము వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము చేయబోయే వీడియోలో ఆ రసమే, ఆ పాలే మనకు ఇంపార్టెంట్. ఇది నేను సొంతంగా అనుభవమై చెప్తున్న వీడియో అన్నమాట. చూసారా, ఇది ఇలా తుంచితే పాలు గారుతుంటాయి. కారిపోతున్నాయా? ఇది ఈ పాల గురించే మనం ఇప్పుడు చెప్పుకుందాం అన్నమాట. ఇది ఒక చిన్న చెట్టు, మరీ పెద్దగా పెరిగే చెట్టు కాదు. ఇది ఒక చిన్న చెట్టు. ఈ చెట్టును ఈజీగా గుర్తుపట్టవచ్చు. అడవి ఆముదం అంటారు దీన్ని. ఈ మొక్కను గుర్తుపట్టడం చాలా సులువు. దీని కాయలివి. కాయను కనుక మనము ఓపెన్ చేస్తే విత్తనం ఇలా ఉంటుంది. సేమ్ ఆముదము విత్తనం లాగే ఉంటుందన్నమాట. ఇది చెట్టు. ఇప్పుడు ఇందులో ఉన్న ఉపయోగాలు ఏంటయ్యా అని అంటే, చిగుర్లు గట్టిగా లేక పళ్ళు ఊగుతున్నట్టయితే కనుక ఇప్పుడు మనము తీసుకున్న ఈ రసము ఏదైతే ఉందో, ఈ ద్రవం ఏదైతే ఉందో, చాలా చక్కటి బెనిఫిట్స్ని ఇస్తుందన్నమాట. సింపుల్, పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ రసాన్ని మీ పళ్ళకు అద్ది అట్లా పట్టుకుంటే, పళ్ళ మధ్యలో పళ్ళ చుట్టూ పెట్టి పట్టుకుంటే ఒక 5 నిమిషాలలో మీకు రెగ్యులర్గా ఇది చేసేటట్టయితే కనుక ఒక 5 నిమిషాలు చక్కటి ఫలితాలు ఉంటాయి అన్నమాట. రైట్. పాలు ఎలా తీసుకొని నేను ఎలా ఇది వాడుకున్నానో ఒకసారి చూపిస్తాను. ఒక కొమ్మను ఇలా తుంచి ఇలా పట్టుకుంటే మనకు రసం వస్తుంది. ఇలా మనకు రసం వస్తుంది, పాలు గారుతాయి అన్నమాట. రైట్. ఈ పాలని నేను ఇలా తీసుకున్నాను. ఇందులో కొన్ని పాలు గారుతున్నాయనో అనవసరంగా. రైట్. ఈ పాలని సింపుల్గా, నాకు వచ్చిన సమస్య ఏంటనంటే, గమనించారా, ఈ పన్ను నల్లగా అయ్యింది. చిన్నగా ఉన్నప్పుడు
రాత్రిలో ఇలా పడిపోయాను, ముందుకు పడిపోయాను. ఇక్కడ తగిలింది దెబ్బ. పన్ను యొక్క రూట్ దెబ్బతిన్నది, పన్ను బేస్ దెబ్బతిన్నది. ఆ పన్ను ఊగిందనమాట. ఊగితే నేను చేసిన పని ఏంటనంటే, రెగ్యులర్గా నాకు మా అమ్మమ్మ వాళ్ళు సజెస్ట్ చేస్తే రెగ్యులర్గా ఈ పాలను తీసుకొని ఇలా ఇలా ఆ పన్ను మీద దాని చుట్టూ పాలు వచ్చేటట్టుగా పోసి ఒక 5-10 నిమిషాలు ఇలా ఉన్నాను అన్నమాట. ప్రాక్టికల్గా నేను చేసి ఎక్స్పీరియన్స్ అయిన విషయం ఇది. ఒక 5-10 నిమిషాలు ఇలా ఉన్నాను. 3 నెలలు రెగ్యులర్గా చేశాను నేను. నా పన్ను ఇలా ఇలా ఊగేది, లిటరల్గా చాలా ఊగేది. గట్టి వస్తువుని ఏది కొరకడానికి వచ్చేది కాదు తినేటప్పుడు, ఇలా ఇలా ఊగేది. నేను ఒక 3 నెలలు వరుసగా ఇలా చేశాను. మెల్లగా గట్టిపడింది. ఇది ఒక చెట్టు యొక్క రసం అన్నమాట. ఒక చెట్టు నుంచి వచ్చిన పాలు. దీనితో ఏ విధమైన ప్రమాదం లేదు. ఎందుకంటే మనం నోట్లోకి తీసుకుంటున్నాం, స్కిన్లోకి టచ్లో వస్తుంది. ఏ విధమైన ప్రమాదం ఉండదు. దీనిని కొందరు, అంటే దీని గురించిన అవగాహన ఉన్నవారు, పళ్ళు తోముకోవడానికి కూడా ఉపయోగిస్తారన్నమాట. పళ్ళు తోముకోవడానికి కూడా ఉపయోగిస్తారు దీన్ని. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా పళ్ళు తోముకుంటే చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమున్నా వెళ్ళిపోతాయి. చిగుళ్ళలో వాపు, చిగుళ్ళ నుంచి రక్తం గారడము, పళ్ళు ఊగడము, పళ్ళు గట్టిగా లేకపోవడం అనే సమస్యల నుంచి బ్రహ్మాండంగా బయటపడవచ్చును. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చూసి చేసి ఫలితం పొందిన విషయము. చాలా చౌకగా ఈజీగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది చేసి బెనిఫిట్ పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది.